అద్భుతమైనటువంటి ప్రణాళికలు అయితే ప్రకటించారు. ఇది ఆచరణలో పెడితే మాత్రం ఇక తిరుగుండదు. వాస్తవానికి ఈ నడిచే హోటళ్ళు ఈ కార్వాన్లంట నిన్న తాజాగా టూరిజం ఎక్స్పోలో ప్రొజెక్ట్ చేసినటువంటి ఇవన్నీ ఆచరణలోకి తీసుకురావాలి. మన దగ్గర రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే అరకు, పాడేరు లాంటి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్, ఊటీ లాంటి ప్రదేశాలు ఒకవైపు, అదే సందర్భంలో మన కోనసీమ లాంటి ప్రాంతాలు, ఇట్లాంటి చోట్లకు ఒక కార్వాన్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం, అక్కడ హోమ్ స్టేలు ఏర్పాటు చేయడం, సరైన మంచి ఆహారం ఏర్పాటు చేయడం, అట్లాగే ఇక్కడ ఏదో నడిచే హోటళ్ళు ఉన్నాయంట, ఇవి తీసుకెళ్ళి అట్లాంటి ప్లేసెస్లో పెట్టడం, అలాగే ఈ కార్వాన్స్ ద్వారా తిరుగుతూ ఉండేటట్టుగా అటు పక్కన శ్రీకాకుళం టు ఇటు తిరుపతి దాకా, ఇటు పక్కన ఖమ్మము, ఖమ్మం దాకా అక్కడ ఆంధ్రాలో ఉన్న ప్రాంతాలన్నీ తిరిగేటట్టు ఏర్పాటు చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది తిరగడానికి జనం సిద్ధం, కాకపోతే ఎఫర్డబుల్ ప్రైస్ రేట్లో ఉండాలి. అంటే ఖర్చు పెట్టగల స్థాయిలో ఉండాలి. మన రాష్ట్రంలో లక్షలు కోట్లు ఖర్చు పెట్టలేరు టూరిజం మీద. వేలల్లో పెట్టేటటువంటి వాళ్ళు కూడా తక్కువ ఉంటారు, వందల్లో పెడతారు, వేల వరకు ఓకే. ఓ 10-15 వేలల్లో భారీగా తిరగగలిగేటటువంటి సిచ్యువేషన్ ఉందంటే జనం వస్తారు. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.